ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అయితే ఈరోజు రెసిపీ అయితే కీటో ఫ్రెండ్లీ ఆమ్లెట్స్ అని చెప్పాను కదా, బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకుని కీటో ఫ్రెండ్లీ ఆమ్లెట్స్. అయితే దానికన్నా ముందు మీకు రోజు ఇంట్రడక్షన్లో అయినా సరే నా ఫేస్ ఏం చూస్తారని చెప్పి నేను బాల్కనీస్లో నాకు ఉన్న చిన్న బాల్కనీలో వచ్చిన చిన్న చిన్న పిందులు చూడండి, టమాటో పిందులు. అవి ఆ బాల్కనీలో 4 మొక్కలు ఉంటే అవి తీసాను. అలాగే మీకు అసలు ఎప్పుడు చూడలేని మంచి వాటర్ ఫాల్ సూపర్ ఉందన్నమాట వ్యూ. అయితే వాటర్ ఫాల్ వ్యూ కూడా చూపిస్తాను. అయితే అది నేను వెళ్ళింది కాదు, మా ఫ్రెండ్ వెళ్తే క్లిప్స్ పంపింది. అయితే అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. చాలా బాగుంది చూడడానికి. నేచర్ని ఇష్టపడే వాళ్ళకి చాలా నచ్చుతుంది అనమాట. మ్యాక్సిమం నేచర్ని ఇష్టపడని వాళ్ళు, ఎంజాయ్ చేయని వాళ్ళు ఎవరు ఉండరు. అలా ఉన్నారు అంటే వాళ్ళు సైకలాజికల్గా కొంచెం తేడాగా ఉన్నారని అర్థం అనమాట. సో మొత్తానికైతే ఈరోజు ఈ మొక్కల తర్వాత మీరు చూడబోయే క్లిప్ నేను అసలు వాయిస్ కానీ అలాగే వెనకాల మ్యూజిక్ కూడా యాడ్ చేయలేదు. మనకి ఆ వాటర్ ఫాల్ సౌండ్ అందులో వస్తుందన్నమాట. ఆ క్లిప్స్ అయితే మొత్తానికి అక్కడ యాడ్ చేశాను, చూడండి. దాని తర్వాత రెసిపీ కూడా చూడండి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ బటన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇదైతే వాము మొక్క. అండ్ ఈ మధ్యన ఉల్లిపాయలు కూడా కడిగేస్తున్నాం మేము. బాగా కడుగుతుంటే ఏమవుతున్నాయి, అవి 2-3 కుళ్ళిపోతున్నాయి. అందుకని చెప్పి పాడైపోయిన ఉల్లిపాయలు పెడితే ఉల్లికాడలు వచ్చినాయి అన్నమాట. అవి ఇప్పుడైతే వాటర్ ఫాల్ వీడియో వచ్చేస్తుంది, చూసేయండి. ఇంతకీ రాలేదా? నేను మళ్ళీ టమాటా మొక్క కనిపిస్తుందా? వాటర్ ఫాల్ వీడియో కోసం వెయిటింగ్ నేను కూడా. చూడండి, చాలా బాగుంది వ్యూ. అయితే అందరం వెళ్ళి చూడలేం కదా, సో మీతో ఇష్టపడే వాళ్ళు చూస్తారని షేర్ చేస్తాను. ఈ వాటర్ ఫాల్కి మా ఫ్రెండ్ వెళ్ళిందని చెప్పాను కదా, వాళ్ళు బెంగళూరులో ఉంటారు. ఇది బెంగళూరు దగ్గరలోని శివ సముద్రం అనే ప్లేస్ అంట. చూసారు కదా ఫ్రెండ్స్, వాటర్ ఫాల్ వీడియో అయితే ఇది చాలా బాగుంది కదా, మాటల్లో చెప్పలేనంత బాగుంది. అందరూ ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్తో చేసిన ఆమ్లెట్స్. ఇది చూడండి ఎలా చేశాను. ఒక 1/2 కప్ గ్రీన్ క్యాప్సికమ్, 1/2 కప్ ఎల్లో క్యాప్సికమ్ అండ్ 1/2 కప్ రెడ్ క్యాప్సికమ్ తీసుకుని ఇందులో జస్ట్ నాకు ఇంట్లో ఉన్న కుండీలో వచ్చిన కొంచెం ఆకుకూర వేస్తున్నాను. మీ దగ్గర ఏదైనా ఆకుకూర ఉంటుంది కదా ఇంట్లో, ఫ్రిడ్జ్లో ఏదైనా కొంచెం ఆకుకూర వేసుకోండి. రాక్ సాల్ట్ వేస్తున్నాను, అలాగే కొంచెం జీరా వేసాను, ఆ క్లిప్ మిస్ అయింది. జీరా కూడా వేసుకుని బాగా మెత్తగా ఇలా చేత్తో నలుపుకోండి. మనకి ఎప్పుడైనా ఆమ్లెట్ అనేది చేత్తో నలిపితేనే టేస్ట్ వస్తుంది. అలాగే 1 స్పూన్ అయితే మంచి ప్రోటీన్ కదా శనగపిండి, 1 స్పూన్ శనగపిండి వేసుకుని బాగా నలుపుకోండి. ఇలాగా మనకి నార్మల్గా ఉల్లిపాయతో ఆమ్లెట్ వేస్తాం కదా రైస్లోకి, అది కూడా ఉల్లిపాయలు బాగా చేత్తో నలిపితేనే బాగుంటుంది. సో ఆ ముక్కల్ని బాగా నలుపుకున్న తర్వాత ఇందులో ఒక 2 ఎగ్స్ వేసుకోండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా, 3 కలర్స్, ఎల్లో, రెడ్ అండ్ గ్రీన్. చాలా కలర్ఫుల్గా ఉంది. మనం తినే ఫుడ్ టేస్ట్తో పాటు కలర్ఫుల్గా కూడా ఉంటే మనకి కళ్ళకి చూడడానికి బాగుంటుంది. అలాగే న్యాచురల్గా ఇలా వెజిటేబుల్స్ కలర్స్ అనుకోండి, హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. సో ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని నేను క్యాప్సికమ్ ముక్కల్ని చూడండి ఎలా కట్ చేశాను. ఇలా రౌండ్స్లో కట్ చేసుకుని కొంచెం థిన్గా ఇలా రౌండ్స్గా కట్ చేసుకుని ఇప్పుడు మనం రెడీ చేసుకునే మిక్స్ ఉంది కదా, దీన్ని ఆ మధ్యలో వేయండి. అన్నీ అలా ఫిల్ చేసుకోండి. ఇందులో మనకి ఎగ్స్ అంటే మంచి ప్రోటీన్. ఎగ్స్ నార్మల్గా డైలీ మనం బాయిల్ ఎగ్గే తినాలంటే కొంచెం బోర్గా ఉంటుంది కదా డైట్ చేసేవాళ్ళు అది. సో కొంచెం ఇలా తింటే మనకి కంటికి కలర్ఫుల్గా ఉంటుంది. అలాగే వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, మనకి క్యాప్సికమ్ చాలా మంచిది హెల్త్కి. సో ఇందులో 3 రకాల క్యాప్సికమ్స్ ఉన్నాయి కాబట్టి మనకి హెల్త్కి చాలా మంచిది. సో ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి మనం ఓన్లీ బాయిల్డ్ ఎగ్ కన్నా ఇలా అప్పుడప్పుడు ఇలా కూడా తింటే చాలా బాగుంటుంది, హెల్దీ కూడా అనమాట. సో 2 వైపులా కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకుని 2 వైపులా కుక్ చేసుకోండి. మనం మరీ పచ్చివి తినేమంటే తినేయలేం, వెజిటేబుల్స్ అయినా మంచిది అంటారు కానీ మనకి కొంచెం చూడండి ఇలా
సగం సగం కుక్ అయినవి టేస్ట్ బాగానే ఉంటాయి, తినగలుగుతాం, హెల్త్కి కూడా చాలా మంచిది. సో రెండు వైపులా కూడా ఇలా ఈవెన్గా కుక్ చేసేసుకున్న తర్వాత ఇలా ప్లేట్లోకి తీసేసుకోండి. చూడండి ఎంతో కలర్ఫుల్గా అలాగే ఎంతో టేస్టీగా అట్ ద సేమ్ టైం ఎంతో హెల్దీగా మనకి ఆమ్లెట్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇదొక బ్రేక్ఫాస్ట్ మీకు ఇష్టమైతే ఇలా తినొచ్చు. కీటో ఫ్రెండ్లీ అని చెప్పాను కదా నేను, అందుకని ఆయిల్ కూడా ఆలివ్ ఆయిల్ వేసాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకా సూపర్ టేస్టీ, దానికన్నా కూడా చాలా టేస్టీ పన్నీర్ ఆమ్లెట్ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నది జస్ట్ చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవడం వల్ల హెల్త్తో పాటు టేస్ట్ కూడా వస్తుంది అనమాట. చూడండి నేను 1/2 స్పూన్ నెయ్యి వేసాను, ఆవు నెయ్యి వేసాను. మీ దగ్గర ఏ నెయ్యి ఉంటే అది వేసుకోవచ్చు. నెయ్యి కూడా కీటో డైట్లో తింటారు కదా. ఒక పచ్చిమిర్చి, లెమన్ కాదు ఉల్లిపాయ 1/2, ఆనియన్ ఒక 1/2, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక 1/2 స్పూన్, అలాగే కరివేపాకు కూడా ఒక రెమ్మ వేసాను. అందులో ఇప్పటివరకు నేను వేసినవి అయితే అవి. ఇది జస్ట్ చాలా చిన్న ప్రొసీజర్ అనిపిస్తుంది, చాలా ఏముంది ఇందులో అనిపిస్తుంది, కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇలా ట్రై చేయండి ఒకసారి. ఇది ఎప్పుడో ఫస్ట్లో తీసిన వీడియో. కొంచెం సాల్ట్ వేసుకోండి, టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకోండి. అలాగే ఒక పించ్ జీరా పౌడర్, ఒక పించ్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకుని కలుపుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 100 గ్రామ్స్ పన్నీర్ని కొంచెం ఇలా చిన్నగా చేసుకుని వేసుకోండి. నేనైతే ఇది ఇంట్లో చేసిన పన్నీరు, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను అనమాట. ఒక 100 గ్రామ్స్ సరిపోతుంది. 2 ఎగ్స్కి ఒక 100 గ్రామ్స్ అయితే సరిపోతుంది. సో దాన్ని కూడా ఒకసారి ఫ్రై చేసుకోండి, మరీ ఎక్కువ ఫ్రై అయిపోకర్లేదు. ఒకసారి మనకి చిన్న గోల్డెన్ కలర్ వస్తుంది చూడండి, అప్పటి వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు లాస్ట్లో ముందే మనకు కారం వేసేస్తే కారం మాడిపోతుంది కాబట్టి ఒకసారి పన్నీర్ ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ వేసాను అంతే కారం వేసుకుని కలుపుకోండి. కారం వేసిన తర్వాత పెద్దగా వేగక్కర్లేదు, ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక 2 ఎగ్స్ని వేసుకోండి. చూడండి ఆ ఎగ్స్ మొత్తం అంతా ఇలా మనకి ఆమ్లెట్లో వచ్చే విధంగా కొంచెం ప్యాన్ని కదుపుకోండి, లేదంటే మనకి అట్ల కాడుతో అయినా ఒకసారి కదిపితే మనకి మొత్తం ఆమ్లెట్లా వస్తుంది కదా, దానికోసం అని చెప్పి. ఇది మీడియం ఫ్లేమ్లో ఒకవైపు ఈవెన్గా కుక్ అయిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోండి. రెండో వైపు కూడా మనకి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుని తినేస్తే మన పన్నీర్ ఆమ్లెట్ అయితే రెడీ. చాలా టేస్టీగా ఉంది. ఇదైతే మాత్రం ట్రై చేయండి డెఫినెట్గా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.